బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. ఛార్జ్ షీట్ దాఖలకు ముందే అరెస్టులు ఉండనున్నట్లు తెలుస్తోంది. పక్కా ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్ తో ఫైనల్ ఛార్జ్ షీట్ సిద్ధం చేస్తున్నారు పోలీసులు. బలం చేకూర్చేలా 2000కు పైగా సాంకేతిక ఆధారాలు, 300 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు కీలకంగా మారాయి. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. ఛార్జ్ షీట్ దాఖలకు ముందే అరెస్టులు ఉండనున్నట్లు తెలుస్తుంది. పక్కా ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్ తో ఫైనల్ ఛార్జ్ షీట్ సిద్ధం చేస్తున్నారు పోలీసులు. బలం చేకూర్చేలా 2000కు పైగా సాంకేతిక ఆధారాలు, 300 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు కీలకంగా మారాయి. రైట్కే ఇదే అంశంపై పూర్తిగా మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సెట్ ఆ దర్యాప్తును కీలక దశకు తీసుకొచ్చింది. ఇప్పటికే సేకరించిన ఆధారంగా త్వరలోనే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియకు ముందే కొన్ని కీలక అరెస్టులు జరుగుతున్నాయంటూ కూడా అధికార వర్గాల నుంచి స్పష్టం చేస్తున్నారు. ఈ కేసులో కీలకంగా సంతోష్ రావు పేరు కూడా వెలుగులోకి రావడంతో ఆయన పైన సెట్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. దర్యాప్తులో భాగంగానే పక్క ఆధారాలు, బలమైన సాంకేతిక సాక్ష్యాలతో ఆ ఫైనల్ ఛార్జ్ షీట్ ను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా ఫోన్ కాల్ డేటా, సర్వర్ లాగ్స్, డిజిటల్ ట్రాకింగ్ వంటి ఆధునిక సాంకేతిక ఆధారాలను సిట్ విశ్లేషిస్తుంది. కేసును బలోపేతం చేసేలా సిట్ ఇప్పటికే 2000కు పైగా టెక్నాలజీ ఎవిడెన్స్ లను సేకరించింది. అంతేకాకుండా 300 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసింది. వీటితో పాటు అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించినట్లు గుర్తించినటువంటి 618 నంబర్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో దర్యాప్తులో కీలక మలుపు తిప్పుతున్నట్టుగా తెలుస్తుంది. నిందితులు ఆ చట్టం నుంచి తప్పించుకోకుండా ఉండేందుకు సిట్ అధికారులు ముందస్తుగా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే అనుభవజ్ఞులైన న్యాయ నిపుణులతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహిస్తూ కేసులో ఎక్కడ చట్టపరమైన లోపాలు లేకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఛార్జ్ షీట్ పూర్తయిన తర్వాత మరోసారి న్యాయ నిపుణులతో సమీక్ష సమావేశం నిర్వహించి అన్ని అంశాలు స్పష్టంగా ఉన్నాయా లేదా అనే దానిపైన తుది నిర్ణయం తీసుకుంటున్నారు. మొత్తంగా ఈ కేసులో ఎలాంటి సమాచారం లీక్ కాకుండా పకడ్బందీగా బలమైన ఆధారాలతో ముందుకు వెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.